Welcome to A to Z classroom. Today topic is classification of elements, the periodic table. Observe the medical shop. A vast number of medicines in the medical shop. It is very difficult to anyone to remember all the names of the medicines. Even to the shopkeeper also can't remember the names of all the medicines. But if you want to any medicine, he can identify easily. How is it possible? మెడికల్ షాప్ని అబ్జర్వ్ చేశారు కదా, ఈ మెడికల్ షాప్లో చాలా రకాల వందల కొద్ది మెడిసిన్స్ ఉంటాయి. ఎవరు కూడా ఆ మెడిసిన్స్ పేర్లన్నింటినీ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. కానీ ఆ మెడికల్ షాప్ కీపర్కి కూడా ఇది కష్టంగానే ఉంటుంది. మనకి ఏదైనా మెడిసిన్ అవసరమయ్యి అడిగితే చాలా ఈజీగా ఆ మెడిసిన్ని ఆ షాప్ కీపర్ ఐడెంటిఫై చేసి మనకి ఇవ్వగలుగుతాడు. ఇది ఎలా పాసిబిలిటీ అవుతుంది? నెక్స్ట్, అబ్జర్వ్ ద సూపర్ మార్కెట్. ఇఫ్ వీ గో టు ద సూపర్ మార్కెట్, వీ కెన్ ఐడెంటిఫై ఏ పర్టికులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఐటమ్స్ ఇన్ ద సూపర్ మార్కెట్. దెన్ వీ కెన్ ఐడెంటిఫై ఐటమ్స్ వాట్ వీ నీడ్ ఈజీలీ. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మనం సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఆ సూపర్ మార్కెట్లో ఐటమ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేయండి. ఆ ఐటమ్స్ అన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటారు. సో మనకు కావాల్సిన వస్తువు మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో ఎలా ఇన్ని రకాల వస్తువుల్లో మనకు కావాల్సిన వస్తువుని మనం ఏ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయగలం? ఫ్రమ్ దీస్ ఎగ్జాంపుల్స్ we can understand any system with several things, they must be arranged in a particular order. If they must be arranged in a particular order, we can identify them ఈజీలీ. ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఏదైనా ఎక్కువ వస్తువులు ఉండే సిచ్యువేషన్లో వాటిని మనం ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయగలిగితే ఆ ఐటమ్ని, మనకు కావాల్సిన ఐటమ్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈవెన్ ఇన్ ద కెమిస్ట్రీ ఆల్సో, ఫ్రమ్ ఎర్లియర్ డేస్ the chemists trying to arrange the known elements in a particular order. సో కెమిస్ట్రీలో కూడా ఆ రోజుల్లో తెలిసిన ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఈ సైంటిస్టులు ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ట్రై చేశారు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ మేనర్? In 1661, Robert Boyle defined about element, the substance which is further not possible to split into two or more substances in any physical change or chemical change, that is called element. So according to the Robert Boyle, what is meant by element? A substance which is not further split into simpler ones in any physical change or chemical change. For example, water. It is a compound. If we split water in electrolysis process, water is splitting into hydrogen and oxygen. Hydrogen is one element, oxygen is another element. Here, further any physical process or chemical process, not possible to split hydrogen or oxygen into any simpler substances. That means hydrogen and oxygen are elements. 1661లో రాబర్ట్ బాయిల్ ప్రకారం ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఏ సబ్స్టాన్స్ని అయితే మనం ఫర్దర్గా సింప్లర్ సబ్స్టాన్సెస్గా, అంటే సింప్లర్ మెటీరియల్స్గా కన్వర్ట్ చేయలేమో వాటిని ఏమన్నాడంటే ఎలిమెంట్ అని డిఫైన్ చేశాడు. ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. వాటర్ ఫార్ములా H2O. వాటర్ అనేది కాంపౌండ్. మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో వాటర్ని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టగలం. హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంటు, ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్. ఏ ఫిజికల్ చేంజ్లో అయినా సరే, ఏ కెమికల్ చేంజ్లో అయినా సరే, మనం హైడ్రోజన్ని కానీ ఆక్సిజన్ని కానీ మళ్ళీ సింప్లర్ సబ్స్టాన్సెస్గా విడదీయలేము. అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ని మనం ఫర్దర్గా సింప్లర్ సబ్స్టాన్సెస్గా విడదీయలేము అని రాబర్ట్ బాయిల్ డిఫైన్ చేశాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ ద రాబర్ట్ బాయిల్ వీ నో 13 elements. And at the end of the 18th century, that means it is the time of the Lavoisier, another 11 elements were discovered. So totally 24 elements. At the time of the 18th century, ending of the 18th century, we know 24 elements. By the time of the 1865, we know 63 elements. At the time of the 1940, so totally 91 natural elements and 17 synthetic elements. 1661 రాబర్ట్ బాయిల్ టైంలో మనకి 13 ఎలిమెంట్స్ తెలుసు. అండ్ 18th century, ఎండింగ్ ఆఫ్ ద 18th century అంటే లావోయిజర్ టైంలో మనకి 11 more
ఎలిమెంట్స్ని కనుక్కున్నారు. అప్పుడు మొత్తం 24 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1865కి మనకి 63 ఎలిమెంట్స్ తెలుసు. 1940కి 91 న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ 17 సింథటిక్ ఎలిమెంట్స్ తెలుసు. అంటే సింథటిక్ ఎలిమెంట్స్ అంటే మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. నౌ వీ నో సింథటికల్ అండ్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ more than 115 elements. Now it is more than 118 elements. We know more than 118 elements. As the number of elements are increased, it is difficult to remember the names of the elements and properties of elements and their compounds for the chemists. So మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 115 కానీ 118 వరకు కనుక్కున్నారు. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క నేమ్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క కాంపౌండ్స్ని గుర్తుపెట్టుకోవడం అందరికీ డిఫికల్ట్గా ఉంటుంది. ఆల్రెడీ వి లర్న్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 basic structures. They are metals and non-metals. So elements are classified into metals and non-metal. But this classification has so many limitations. ప్రీవియస్ క్లాసుల్లో మనం నేర్చుకున్నట్టు ఎలిమెంట్స్ని బేసిక్గా 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అవి మెటల్స్, నాన్ మెటల్స్. కానీ ఈ క్లాసిఫికేషన్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. దిస్ క్లాసిఫికేషన్ హ్యాస్ సో మెనీ లిమిట్స్. సో దెర్ వాస్ ఎ నీడ్ టు క్లాసిఫై దెమ్ ఇన్ అదర్ వేస్. Hence, chemists started the classification of elements based on their physical and chemical properties. ఈ బేసిక్ క్లాసిఫికేషన్స్ మెటల్స్, నాన్ మెటల్స్ అని క్లాసిఫై చేయడంలో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకని మనం ఈ అవైలబుల్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా క్లాసిఫై చేయాల్సిన అవసరం అనేది ఏర్పడింది. అందువల్ల కెమిస్ట్ ఏం చేశారు, అవైలబుల్ ఎలిమెంట్స్ని వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీసు అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 18th century, Joseph Louis Frost stated that hydrogen atom is building material. That means remaining all elements are made by simply combining of hydrogen atoms. 18th century స్టార్టింగ్లో జోసెఫ్ లూయిస్ ఫ్రోస్ట్ అనే సైంటిస్టు ప్రకారం హైడ్రోజన్ ఆటమ్ అనేది బిల్డింగ్ మెటీరియల్. అంటే రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా హైడ్రోజన్తోనే, నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్తోనే ఫామ్ అయి ఉంటుంది అని తెలియజేశాడు.